మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీరామ్. ఐఎమ్ ఏ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్ అట్ హైదరాబాద్ ఐ హాస్పిటల్ బర్కత్పురాలో. కంటి ఆపరేషన్లు ఈ మధ్యకాలం లాసిక్ అనుకోండి లేదా క్యాట్రాక్ట్ సర్జరీ అనుకోండి చాలా అధికంగా జరుగుతున్నాయి డ్యూ టు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల. అండ్ మనకి ఎంత టెక్నాలజీ వస్తే పేషెంట్కి అంత కన్వీనియన్స్ పెరుగుతోంది కూడా. వెంటనే వారం 10 రోజుల్లో పనులకు వెళ్ళిపోవడం లేదా 5 రోజుల్లో పనులకు వెళ్ళిపోవడం, ముందరలాగా బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ పెద్దగా డాక్టర్స్ కూడా ఇన్సిస్ట్ చేయట్లేదు. పేషెంట్స్ కూడా కొంచెం లాక్సిటీగా ఉంటారు. అండ్ మనకి డాక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ, టెక్నాలజీ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. సో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్నుకు అవన్నీ తెలియవు. కన్నుకి ఆపరేషన్ అయింది అంటే మనం జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ఎప్పుడైనా క్లెన్లీనెస్. మీరు కంటి చుట్టూ ఎంత తక్కువగా చెయ్యి పెట్టడం, ఎంత తక్కువగా డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం చేస్తే అంత మంచిది. రెండోది, కరెక్ట్ సమయానికి డ్రాప్స్ వేసుకోవడము, కరెక్ట్ నెంబర్ ఆఫ్ డ్రాప్స్ వేసుకోవడము. అండ్ ఎలాంటి పొజిషన్లో కూర్చుని వేసుకోవడం ఈజ్ నాట్ అడ్వైజబుల్. బెడ్ రెస్ట్ లేదా పడుకుని వేసుకోవడం, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం. కరెక్ట్గా మందు కూడా కంట్లో వెళ్ళేది ఛాన్సెస్ ఎక్కువ. మనం కంటే పక్కన ఎవరైనా హెల్ప్ తీసుకుని వాళ్ళ చేతులు బాగా క్లీన్ చేసుకుని మందు వేస్తే ఆ క్లెన్లీనెస్ అనేది 10 times పెరుగుతుంది. కంటికి కూడా ఇన్ఫెక్షన్ రాని ఛాన్స్ ఎక్కువ. ఏ ఆపరేషన్ అన్నా అన్ఈవెంట్ఫుల్గా కాంప్లికేషన్ లేకుండా జరిగింది అంటే కూడా ఆఫ్టర్ 1 week వరకు ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బాడీలో అన్నా బయట నుంచి అన్నా ఎక్కడి నుంచి అన్నా ఇన్ఫెక్షన్ అనేది ప్రతి సర్జరీకి కామను, కంటికి ఏం కొత్తది కాదు. అండ్ మనం మందులు వేసుకుంటున్నా మన క్లీన్గా ఉన్నా అతి జాగ్రత్తగా ఉండడం మంచిది. కన్ను ముట్టుకోకూడదు, అసలు రబ్ చేయడము, ఏదో ఇక్కడ నీరు పడింది ఇట్లా తీయడం అట్లా కూడా చేయకూడదు. నీరు లేదా మందు కన్ను మూసుకున్నాక ఇక్కడ పడినప్పుడు చీక్ దగ్గర అక్కడ క్లీన్ చేసుకుంటే మంచిది. మిగతాది మీ డాక్టర్ అడ్వైస్ చేసినట్టు మీరు క్లీనింగ్ ప్రికాషన్స్ అనేది ఫాలో అవ్వండి. అది టు ద కోర్ ఎంత ఫాలో అయితే అంత మీ కన్ను లైఫ్ లాంగ్ మీ చేతిలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ కంప్యూటర్స్ బాగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్లస్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలామంది పేషెంట్స్ ఏమంటారంటే, సార్ కంట్లో నీళ్ళు కారుతున్నాయి ఎక్కువగా కుడి కన్నులో లేదా ఎడం కన్నులో. వాళ్ళు సిమ్టమ్స్ అనేవి బేసికలీ కన్ను నుంచి నీరు కారుతున్నాయి. ఇది నీరు కారేదనేది ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. చిన్నపిల్లల్లో జనరలీ ఒక 7 నుంచి 15 వయసులో వాళ్ళకి ఎలర్జీ వల్ల ఎక్కువగా నీరు కారుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి స్కిన్ ఎలర్జీ, దుమ్ము వల్లన్నా ఏదైనా స్పెసిఫిక్ పదార్థం వల్ల ఎట్లయితే మనకి కొంచెం దురదనో ఇచ్చింగ్ అనో వస్తుందో అలా కంట్లో కూడా ఇచ్చింగ్ అనే వచ్చి కొంచెం వాటరింగ్ వస్తుంది. ఇది కామన్గా వచ్చేది. ఇంకా కన్ను వచ్చింది కంజంక్టివైటిస్ అంటారు, అది అందరికీ వచ్చినట్టు నీరు కారడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఒక 18 నుంచి ఆల్మోస్ట్ 40-50 వరకు చాలామందికి ఆక్యుపేషనల్ రీజన్, అంటే ఎక్కువగా కంప్యూటర్ చూడడం, ఎక్కువగా ఏసీ ఎక్స్పోజర్ టు ది ఐ, కన్ను రెప్ప కొట్టపోవడము. దీనివల్ల మీకు డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. అంటే మనకి కంప్యూటర్స్ వల్ల ఎక్కువగా నీరు కారుతూ ఉంటాయి కొంతమందికి, డ్రైనెస్ వచ్చి. దీన్ని నథింగ్ బట్ ఇవాపరేటివ్ డ్రై ఐ అంటారు. ఇది తగ్గించుకోవడానికి మనం కంప్యూటర్స్ కొంచెం జాగ్రత్తగా వాడాలి, నెంబర్ 1. నెంబర్ 2, సపోజ్ మీరు అరగంట పని చేస్తూ ఉంటే కంప్యూటర్ మీద, ఆ అరగంట తర్వాత ఒక 5 to 10 minutes లేదా 5 minutes మీరు దూరం ఆబ్జెక్ట్ని ఏదైనా చూసుకోవాలి, విచ్ ఈజ్ అరౌండ్ 20 feet అవే. అండ్ మీరు కాన్షియస్గా బ్లింక్ చేయండి. ఎందుకంటే కంప్యూటర్ చూస్తున్నప్పుడు మనం కన్ను రెప్ప కొట్టాం, మామూలు మనిషితో మాట్లాడుతున్నప్పుడు కన్ను రెప్ప ఎక్కువగా కొడుతూ ఉంటాం. కంప్యూటర్ చూసినప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ వల్ల కన్ను రెప్ప క్లోజ్ ఆర్ బ్లింకింగ్ అనేది తక్కువగా జరుగుతుంది. దీనివల్ల కూడా డ్రైనెస్ పెరుగుతుంది.
సెకండ్, కన్ను రెప్ప కొట్టపోతే లోపల ఉన్న ఆయిల్ గ్లాండ్స్ అనేవి కంట్రాక్ట్ అయ్యి ఆయిల్ అనేది బయటికి రాదు. సో ఉన్న నీరు కంటి నుంచి ఇవాపరేట్ అవుతూ ఉంటుంది టు ది అట్మాస్ఫియర్. అది ఏసీ రూముల వల్ల ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతో కన్ను నుంచి రిఫ్లెక్స్ వాటరింగ్ అంటారు. అంటే అయ్యో లేదే నీళ్ళని ఎక్కువ వాటరింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దేనివల్ల అయితే వాటరింగ్ బిట్వీన్ 18 to 50 ఏజ్ గ్రూప్ మధ్యలో వచ్చే వాళ్ళకి. కొంతమంది బయట ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఆక్యుపేషన్ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదా ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళు. సో ఫీల్డ్ వర్క్ ఉన్న వాళ్ళకి ఈ దుమ్ము లేదా అవుట్ సైడ్ పొల్యూషన్ వల్ల ఆ గ్లాండ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. అప్పుడు ఆయిల్ అనేది సిక్రీషన్ అనేది జరగదు అండ్ దుమ్ము ఇవన్నీ చేరి మీకు కంటి నుంచి మళ్ళీ రిఫ్లెక్స్ వాటరింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ అంటే 50-60 తర్వాత వాళ్ళల్లో ఏంటంటే ఈ లిడ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కిన్ అవి కొంచెం ల్యాక్స్ అయిపోతాయి ఆర్ దే బికమ్ ఆ ఎలాస్టిసిటీ పోతుంది. దాంతో ఉన్న వాటర్ని హోల్డ్ చేయలేకపోయేసరికి ఆ నీరు బయటికి రావడం జరుగుతుంది. సో ఈ కామన్ ఫీచర్స్ ఉన్నాయి ఆర్ కామన్ థింగ్స్ బిట్వీన్ ఏజ్ గ్రూప్స్ ఏదైతే వాటరింగ్ కాజ్ చేస్తుందో. అన్నిటికంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో వచ్చేది వాటరింగ్ రీజన్ ఒకటి కామన్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్. రెండోది ఏంటంటే ఇక్కడ కంటి కింద ముక్కు దగ్గర ఒక గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ అనేది బ్లాక్ అయినప్పుడు ఆ నీరు కంటి నుంచి కిందకి వెళ్ళి గొంతులోకి వెళ్ళలేదు. సో అప్పుడు మీకు వాటరింగ్ అనేది ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా వాటరింగ్ ఉంటే వారం 10 రోజుల కంటే ఎక్కువగా ఉంటే ఒకసారి మీ కంటి డాక్టర్ని చూడడం లేదా కన్సల్ట్ చేయడం మంచిది. చిన్న పిల్లలకి బేబీస్కి న్యూ బార్న్స్ కూడా నీళ్లు కారణం ఉంటుంది. అప్పుడు కూడా వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుని అది ఇన్ఫెక్షనా లేకపోతే ఇట్లా బ్లాక్ అయిందా గ్లాండ్ అనేది వాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ ఆయన ఆవిడ అడ్వైస్ చేస్తారు. యూ ఫాలో దట్, ఇట్ ఈస్ బెటర్.